విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 90. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రాహుల్ గన్ తీసి లోడ్ చేసే శబ్దం గోడౌన్ మొత్తం వినిపించింది. జై ఇంకా 5 అడుగుల దూరంలో ఉండగానే రాహుల్ గన్ జై నుదిటికి స్ట్రైట్గా ఎయిమ్ చేశాడు. రాహుల్ వేలు గన్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. ఎంత మొగాడివైనా ఈ బుల్లెట్ ముందు నువ్వు తల వంచాల్సిందే జై. చావడానికి రెడీ అవ్వు అంటూ క్షణాలలో బుల్లెట్ జై గుండెల్లోకి తలలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. జై మాత్రం గన్ చూసి కూడా అడుగు వెనక్కి వెయ్యలేదు. అండ్ తన కళ్ళల్లో చావు భయం అసలే లేదు. కేవలం రాహుల్ని అంతం చేయడానికి కసి మాత్రమే కనిపిస్తుంది. రాహుల్ వేలు గన్ ట్రిగ్గర్ని నొక్కడానికి రెడీగా ఉంది. చావడానికి రెడీ అవ్వు జై, గుడ్ బాయ్ అని రాహుల్ నవ్వుతూ గన్ షూట్ చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సెకండ్లో ఆ గోడంలోకి రైమంటూ ఒక నల్లటి స్పోర్ట్స్ కార్ ఆ పాడుబడిన గోడం ఇనుప తలుపుల్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి దూసుకొచ్చింది. హై స్పీడ్లో వచ్చిన ఆ కార్ స్పీడ్కి గోడౌన్ మొత్తం పొగ దుమ్ముతో కాసేపు ఏమీ కనిపించలేదు. కార్లో ఉన్న మనిషి సడన్ బ్రేక్ వేయడంతో కార్ రాహుల్ జైలకి కేవలం 2 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఆ పొగ నుండి మెల్లగా కార్ డోర్ తెరుచుకుంది. డ్రైవింగ్ సీట్ నుండి కిందకు దిగిన ఆద్య కోపంగా చుట్టూ చూస్తూ కార్ దిగుతుంది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆద్య ఇంత డేరింగ్గా ఉంటుందని జై కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. తను ఆద్య దగ్గర ఏ విషయం ఓపెన్ అవ్వలేదు. బట్ ఆద్య తన కోసం ఇంత డేర్ చేస్తుందని నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్ దిగిన ఆద్యకి కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం చూడగానే అర్థమైంది. రాహుల్ చేతిలో లోడెడ్ గన్ జై నుదిటిని గురిపెట్టి ఉంది. రాహుల్ ఆద్యాను చూసి షాక్ నుండి తేరుకొని ట్రిగ్గర్ నొక్కబోయే లోపే ఆద్య చుట్టూ చూస్తూ ఉంటుంది. పక్కనే కింద పడి ఉన్న ఒక ఇనుప రాడ్ ఆద్య కంటికి కనిపించింది. లేట్ చేయకుండా ఆద్య ఆ రాడ్ని చేతిలోకి తీసుకుని రాహుల్ గన్ పట్టుకొనున్న కుడి చేతి మణికట్టు వైపు బలంగా కొడుతుంది. ఫట్ అనే శబ్దంతో పాటు రాహుల్ ఎముక విరిగినంత పనయ్యింది. అమ్మా అని నొప్పికి అరుస్తూ రాహుల్ చేతిలోని గన్ గాల్లోకి ఎగిరి దూరంగా ఒక మూలకు పడిపోయింది. ఆ దెబ్బకి రాహుల్ నొప్పితో విలవిలలాడుతూ వెనక్కి పడ్డాడు. జై ఆశ్చర్యంగా ఆద్య వైపు చూశాడు. కానీ అక్కడ ఎక్కువ టైం లేదు. మిగిలిన 10 మంది రౌడీలు మళ్ళీ ఆయుధాలతో జై ఆద్యాల వైపు దూసుకొస్తున్నారు. ఆద్య రౌడీలను చూసి ఏమాత్రం కంగారు పడకుండా కింద పడి ఉన్న మరో రౌడీ గన్ను చూసి దాన్ని చేతిలోకి తీసుకొని కమాన్ జై క్యాచ్ అంటే ఆ గన్ గాల్లోకి విసరగానే జై ఆ గన్ను జంప్ చేసి మరి గాల్లోనే క్యాచ్ పట్టుకుంటాడు. జై గన్ను క్లిక్ మంటూ కక్ చేయగానే అక్కడ ఒక సరికొత్త విధ్వంసానికి తెర తెరిచింది. అప్పటి వరకు కామ్గా ఉన్న జై ఇప్పుడు పక్కన ఆద్యాన్ని చూశాక డబుల్ ఎనర్జీతో నరసింహుడిలాగా మారిపోయాడు. చుట్టూ ఉన్న 10 మంది రౌడీలు రేయ్ ఆ పిల్లను కూడా వదలకండ్రా అంటూ కత్తులు రాడ్లతో ఇద్దరి మీదకి దూసుకొచ్చారు. జై గన్ ట్రిగ్గర్ నొక్కుతూ బుల్లెట్ వర్షం కురిపిస్తూ ఉంటే ముగ్గురు రౌడీలు ఆ బుల్లెట్లు తగలగానే కింద పడిపోయారు. అదే టైంలో ఆద్య వైపు ముగ్గురు దున్నపోతుల్లాంటి రౌడీలు ఐరన్ రాడ్లని పట్టుకుని దూసుకొచ్చారు. అది చూసిన జై కంగారుగా ఆద్య కేర్ఫుల్ అని అరిచేలోపే అక్కడ సీన్ ఊహించని విధంగా మారిపోయింది. ఆద్య తను వేసుకున్న బ్లేజర్ తీసి అటూ ఇటూ చూసి అక్కడక్కడ కింద పడి ఉన్న రాడ్లని ఆ బ్లేజర్తో ముడివేసింది. మొదటి రౌడీ రాడ్ చేయెత్తేలోపే ఆద్య గాల్లోకి లేచి 1 స్టెప్ బ్యాక్ స్లిప్ కొడుతూ ఆ స్కార్ఫ్ని వాడి మొహానికి విసిరి కొడుతుంది. ట్రెట్ మంటూ వాడి ముక్కు పగిలి రక్తం కారుతుంది. వెనకే వచ్చిన 6 అడుగుల దున్నపోతు లాంటి రౌడీ ఆద్య కాలర్ పట్టుకోబోయాడు. ఫాస్ట్గా రియాక్ట్ అయిన ఆద్య క్షణాలలో వంగి వాడి చేతిని లాగి ట్విస్ట్ చేస్తూ తన మోకాలితో వాడి పొట్టను ధామ్ అని ఎగరేసి తన్నింది. వాడు ఊపిరాడక కింద పడగానే వాడి తలపై నుండి గాల్లోకి జంప్ చేస్తూ 3వ రౌడీ గొంతుని తన 2 కాళ్ళతో లాక్ చేసి కిందకు పడేస్తుంది. ఆద్య స్పీడ్ అని తన మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్ చూసి జై చేతిలోని గన్ అలాగే షాక్తో కింద పడిపోతుంది. జై నోరు వెళ్ళబెట్టి షాక్లో చూస్తూ ఉండిపోయాడు. సోఫా వెనుక దాక్కుని ఉన్న హరిని నొప్పితో మూలుగుతూ ఉన్న రాహుల్ ఇద్దరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. వాట్ ఈస్ దిస్ రాహుల్? ఇది సైలెంట్గా ఉండే హోమ్లీ అమ్మాయి అనుకుంటే ఇంటర్నేషనల్ ఫైటర్ లాగా ఇలా కొడుతుంది అనగానే రాహుల్ గుండెల్లో వణుకు పుట్టింది. జై అండ్ ఆద్య ఇద్దరూ కలిసి మిగిలిన రౌడీలను ఐరన్ రాడ్లతో పంచులతో చితక్ కొట్టేశారు. గోడౌన్ మొత్తం రౌడీల అరుపులతో మూలుగులతో నిండిపోయింది. సరిగ్గా అదే టైంలో ఆద్య పంపిన లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ రుద్ర తన కార్ని గోడౌన్ బయట ఆపి చేతిలో గన్ పట్టుకొని సీరియస్గా వస్తూ జై ఆద్య ఐఎమ్ కమింగ్ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. భారీ రౌడీల రక్తపు మడుగుల్లో పడి
అమ్మో కాపాడండి అని ఏడుస్తూ ఉన్నారు. జై ఒక మూల నిలబడి ఆద్య వైపు షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. ఆద్య ఒక రౌడీ షర్ట్ కాలర్ పట్టుకుని గాల్లోకి లేపి దమ్ అని ఫోర్స్ కేసి కొట్టి తన చేతుల్ని దులుపుకుంటూ జై వైపు చూస్తుంది. ఇదంతా చూసిన రుద్ర చేతుల్లోని గన్ కింద పడిపోయేంత పని అయ్యింది. 2 కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి షాకింగ్గా చూస్తూ అలాగే నిలబడిపోయాడు. రుద్ర మెల్లగా కలలో నడుస్తున్నట్టుగా జై వైపు నడుచుకుంటూ వెళ్ళి జై భుజం మీద గట్టిగా కొడుతూ కళ్ళు మాత్రం ఆద్య వైపు నుండి తిప్పకుండా, జై, నువ్వు నన్ను దారి తప్పించావు సరే, కానీ ఇక్కడికి వచ్చాక నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను. ఇక్కడ రౌడీలను బోండాల్లాగా నూనెలో వేసి వేయించినట్టు వేయించేసేది ఆద్యానేనా? అయినా అది గట్టిగా అరిస్తేనే ఏడ్చే టైపు. అది ఇలా కొట్టడం ఏంటి? నా పిచ్చి కాకపోతే అర్జెంటుగా నేను డాక్టర్ని మీట్ అవ్వాలి. నీకు కళ్ళు సరిగ్గానే కనిపిస్తున్నాయి రుద్ర, నాకే జరుగుతుంది చూస్తుంటే అర్థం కావడం లేదు. తనేమంత ఇన్నోసెంట్ ఏం కాదు అని నాకు తెలుసు, బట్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అని నాకు అస్సలు తెలియదు. కనీసం కరాటీ వచ్చని కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇంత డేరింగ్గా తను రిస్క్ తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. అదే కాస్త షాకింగ్గా ఉంది. రుద్ర జై వైపు చూస్తూ, కాస్త షాకింగ్గా కాదు, చాలా షాకింగ్గా ఉంది అంటూ, ఇది చిన్నప్పుడు కరాటే క్లాస్కి వెళ్తానంటే బొద్దుగా ఉంది కదా, ఏదో వెయిట్ తగ్గాలనుకుంటుందిలే అనుకున్నాను. కానీ ఇలా దున్నపోతుల్లాగా ఉన్న రౌడీలను ఇడ్లీలు నలిపేసినట్టు నలిపేస్తుందని అస్సలు అనుకోలేదే నిన్ను. రుద్ర ఆశ్చర్యం నుండి తేరుకుని మెల్లగా ఆద్య వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ఆద్య తన చేతుల్ని దులుపుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అయిపోయిందా నీ ఫైట్, లేక ఇంకెవరైనా మిగిలారా అని రుద్ర వెటకారంగా అడిగేసరికి ఆద్యకి నవ్వొచ్చి రుద్రాన్ని చూసి నవ్వుతూ పక్కకి చూసిన ఆద్య కళ్ళు పెద్దవి అవుతాయి. కింద పడి ఉన్న ఒక రౌడీ కష్టం మీద లేచి రుద్రాకి వెనుకనున్న ఐరన్ రాడ్తో కొట్టడానికి దూసుకొచ్చాడు. రుద్ర అంటే జై ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేలోపే ఆద్య కళ్ళు తిప్పినంత వేగంగా రియాక్ట్ అవుతూ రుద్రాను ఒక్క తోపు తోసి పక్కకు జరిపి వెనక నుండి వచ్చిన రౌడీ చేతిని పట్టుకొని చెయ్యి మెలి తిప్పగానే కటకటామంటూ వాడి చెయ్యి విరిగి శబ్దం వినిపించింది. వాడి చేతిలోని రాడ్ కింద పడగానే ఆద్య వాడిని కాలితో బలంగా వెనక్కి తన్నగానే వాడు మళ్ళీ వెళ్ళి దూరంగా పడ్డాడు. ఇప్పుడు కంప్లీట్ అయిందన్నయ్యా అంటూ ఆద్య కన్ను కొట్టగానే రుద్ర గుటకలు మింగుతూ, ఇన్ని రోజులు నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే, లేడీ బ్లూస్లీలాగా అలా రెచ్చిపోతున్నావేంట్రా, నీకేమైనా అయ్యుంటే అంటూ ఆద్యాను గుండెలకి హత్తుకోగానే ఆద్య నవ్వుతూ రుద్ర చుట్టూ చేతులు వేస్తూ, నాకేమైనా అయితే నన్ను చూసుకోవడానికి అని మాట కంప్లీట్ చేసేలోపే జై నడుచుకుంటూ వాళ్ళిద్దరికి దగ్గరగా వచ్చాడు. జై కళ్ళల్లో ఇంకా ఆశ్చర్యం తగ్గలేదు, కానీ అంతలోనే అతనిలో సీరియస్నెస్ వచ్చేసింది. ఆద్య ఒక్కసారిగా జై వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చాలా సీరియస్గా చూస్తూ, అసలు ఏం చేస్తున్నావు జై ఇక్కడ? ఇంత పెద్ద గ్యాంగ్ మధ్యలోకి ఒంటరిగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కొంచెమైనా బ్రెయిన్ యూస్ చేశావా? జై కూడా తగ్గకుండా ఆద్య కళ్ళల్లోకి చూస్తూ అంతే సీరియస్గా, అది నా క్వశ్చన్ ఆద్య, అసలు నువ్వేంటి ఇక్కడ? ఇంటర్నేషనల్ ఫైటర్ లాగా కార్లు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చావేంటి? అసలు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? ఇలా సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పావా? అక్కడికి నువ్వేదో నాకు అన్నీ చెప్పినట్టు మాట్లాడుకు అని మూతి తిప్పుతూ, నువ్వు కూడా నాతో ఏమీ చెప్పలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు నీతో చెప్పాలి? ఏయ్, మాటకు మాట చెప్పి నాతో తన్నులు తినకుండా ఇక్కడి నుండి ముందు వెళ్ళు. నేను వెళ్ళను. అయినా నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళనంటే వెళ్ళను. నన్ను ఇరిటేట్ చేయక ఆద్య, చాలా చిరాగ్గా ఉంది. నాకు అంతకంటే చిరాగ్గా ఉంది. కోపం తెప్పించకు. నాది సేమ్ డైలాగ్ అంటూ ఇద్దరు ఒకరినొకరు కళ్ళతోనే నిలదీసుకుంటూ సీరియస్గా వాదించుకుంటూ ఉన్నారు. పక్కనే నిలబడిన రుద్ర ఒకవైపు రౌడీల మూలుగులు, ఇంకొక వైపు వీళ్ళిద్దరి హై వోల్టేజ్ సీరియస్ డిస్కషన్ చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు. రుద్ర ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. ఆద్యాని చూస్తే కదిలిస్తేనే కొట్టేలా ఉంది. జైని చూస్తే చూపులతోనే చంపేసేలా ఉన్నాడు. దాంతో 2 చేతులతో తల పట్టుకొని తల బాదుకుంటూ, ఓరి దేవుడా, అక్కడ విలన్లు ప్రాణాలతో కొట్టుకుంటున్నారు, ఇక్కడేమో వీళ్ళిద్దరూ నువ్వెందుకు వచ్చావని పంచాయతీ పెట్టుకున్నారు. వీళ్ళ మధ్యలోకి వెళ్ళడం కంటే పులి నోట్లో తలపెట్టి చచ్చిపోవడం బెటర్. నాకెందుకు వచ్చిన గొడవ? అసలే పోతే దాంతో ఫ్యూచర్లో చాలా పనులున్నాయని పక్కనే కార్ బ్యానర్కి ఆనుకొని చాక్లెట్ తింటూ వాళ్ళ గొడవ చూస్తూ ఉంటాడు. రౌడీల మూలుగులు ఒకవైపు, వీళ్ళ లవ్ అండ్ హేట్ డిస్కషన్ ఒకవైపు నడుస్తూ ఉండగా దూరంగా నొప్పితో మూలుగుతూ సోఫా పక్కనే కింద పడి ఉన్న రాహుల్కి పిచ్చెక్కిపోతుంది. తన ప్లాన్ మొత్తం ఇలా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని, తన మనుషులంతా ఇలా కింద పడి ఏడుస్తూ ఉంటే వీళ్ళేమో అసలు తనని అస్సలు పట్టించుకోకుండా ఇక్కడ ఫ్యామిలీ పంచాయతీ పెట్టుకోవడం రాహుల్కి అస్సలు నచ్చలేదు.
రాహుల్ తన విరిగిన కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకుని నొప్పితోనే గట్టిగా ఎనఫ్, స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ అరుస్తాడు. ఆ అరుపుకి జై అండ్ ఆద్య ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి సీరియస్గా రాహుల్ వైపు చూశారు. రుద్ర కూడా నోట్లోని చాక్లెట్ నమలడం ఆపేసి రాహుల్ వైపు చూశాడు. రాహుల్ నొప్పితో రొప్పుతూ కళ్ళల్లో నరకం చూస్తూ ఉన్న మొహాన్ని సీరియస్గా పెట్టుకొని, ఏంట్రా మొగుడు పెళ్ళం కలిసి నా గోడంలో నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? అసలు నన్ను చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? భయంతో చావాల్సిన వాళ్ళు ఇక్కడ నిలబడి ఈగో క్లాషెస్ చూపిస్తున్నారా అంటూనే రాహుల్ కోపంతో ఊగిపోతూ సోఫా వెనుక దాక్కుని వణుకుతూ ఉన్న హరిణి వైపు ఎర్రటి కళ్ళతో చూశాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న హరిణి రాహుల్ చూపులకి మరింత భయపడిపోయింది. హే హరిణి, దాక్కుంది చాలు ఇలారా. హరిణి వణుకుతూ మెల్లగా సోఫా వెనుక నుండి ముందుకు వచ్చి నిల్చుకోగానే, నీకు బుద్ధుందా అసలు? నిన్ను నమ్మి టాస్క్ ఇస్తే ఏం చేశావే? వాణ్ణి జైని ఒక్కడనే లొకేషన్కి తీసుకుని రమ్మని చెప్తే ఈ ఈగల్ కళ్ళు ఆద్య దానికి కూడా తోడు దాని వెనకాల తోకలాగా తిరిగే ఆ రుద్రగాడిని కూడా ఇక్కడికి రప్పించావా? అసలు ఏం ప్లాన్ చేసావే నువ్వు? నాదేం తప్పులేదు రాహుల్, నేను జైకి మాత్రమే లొకేషన్ పంపాను. ఆద్య కార్ వేసుకొని ఇలా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రుద్ర కూడా వస్తాడని నాకు నిజంగా తెలియదు రాహుల్, ప్లీజ్ నన్ను నమ్ము. షటప్, నీ వల్లే నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. వీళ్ళ ముగ్గురు కలిసి నా సామ్రాజ్యాన్ని, నా రౌడీలని మట్టి కల్పించేశారు. నిన్ను నమ్ముకుంటే నట్టేట్లో ముంచేశావు కదే. అప్పుడేమో అలా దెబ్బ కొట్టాడు, ఇప్పుడు ఏమో ఇలా. అయినా వీడు ఇక్కడి నుండి బయటకు వెళ్తేనే కదా చావడానికి వీడు దీని పెళ్ళాన్ని కూడా తీసుకొచ్చినట్టున్నాడు అంటూ రాహుల్ నవ్వుతూ దూరంగా పడున్న గన్ చేతిలోకి తీసుకుంటాడు. రాహుల్ కింద పడి ఉన్న గన్ని లెఫ్ట్ హ్యాండ్తో అందుకని నొప్పితో వణుకుతూ ఉన్న క్రూరంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. రాహుల్ గన్ పట్టుకోగానే హరిణి భయంతో మరికొంచెం వెనక్కి జరిగింది. కానీ జై కళ్ళల్లో ఎలాంటి చలనం లేదు. కోపంతో రాహుల్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. రాహుల్ గన్ని జై వైపు తిప్పి, ఏంట్రా నీ ఫ్రెండ్ నీ పెళ్ళం నీ వెనకే వచ్చారని బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు? అయినా నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తే కదా నన్ను నా సామ్రాజ్యాన్ని మట్టి కరిపించామన్న పొగరా? ఈ రాహుల్ ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదురా, ఫెయిల్ అవ్వనివ్వను కూడా. జై రాహుల్ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఒక చిరుతపులిలాగా దూసుకొచ్చి ఒక్క క్షణంలో రాహుల్ కాలర్ని 2 చేతులతో పట్టుకుని గాల్లోకి లేపినంత పని చేశాడు. జై వేగానికి రాహుల్ చేతిలోని గన్ మళ్లీ కింద పడిపోయింది. జై రాహుల్ కాలర్ గట్టిగా బిగిస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, రే రాహుల్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసినా నా కోపం చల్లారుదురా. నేనిక్కడికి వచ్చింది చావడానికి కాదురా, నిన్ను చంపడానికే వచ్చాను. ఆ రోజే చెప్పాను, నిన్ను డైరెక్ట్గా చూసిన రోజే నిన్ను చంపేస్తానని. అది ఈ రోజే అవ్వబోతుంది. ఎక్కువ మాట్లాడకుండా మర్యాదగా చెప్పు, రితిక ఎక్కడుంది? ఎక్కడ దాచావురా తనని? జై అరుపులకి గోడాన్ మొత్తం దద్దరిల్లిపోయింది. పక్కనే ఉన్న ఆద్య రుద్ర కూడా జైలోని ఆ రౌద్ర రూపాన్ని చూసి ఒక్క క్షణం సైలెంట్ అయిపోయారు. కానీ రాహుల్ కూడా తక్కువవాడు కాదు కదా. ఎంత నొప్పిగా ఉన్నా, నొప్పితో విలవిలరాడిపోతూ ఉన్నా సరే కసిగా పళ్ళు నోరుతూ తన లెఫ్ట్ హ్యాండ్తో జై కాలర్ని అంతే బలంగా పట్టుకున్నాడు. ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు. రాహుల్ జై కళ్ళల్లోకి కసిగా చూస్తూ, ఏంట్రా, ఏంటి వేషాలు వేస్తున్నావు? దాన్ని నీ దగ్గరే సేఫ్గా దాచిపెట్టుకొని ఇప్పుడు నన్ను అడుగుతున్నావా ఎక్కడుంది అని? నాతోనే మైండ్ గేమ్స్ ఆడుతున్నావా జై? జై మరింత కోపంతో కాలర్ వెనక్కి నెడుతూ, నోరు ముయ్యిరా కుక్క. రితిక నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. లొకేషన్ మార్చి తనని ఎక్కడికి షిఫ్ట్ చేశావు? నిజం చెప్పకపోతే ఇక్కడే నీ సమాధి కట్టిస్తా. రాహుల్ క్రూరంగా నవ్వుతూ జై మొహానికి దగ్గరగా వచ్చి, రితిక నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. అది నీకు కూడా తెలుసు. నా అకౌంట్స్లోని 1000 కోట్ల నా బిజినెస్ సీక్రెట్స్ అన్నీ నువ్వే లీక్ చేశావని కూడా తెలుసు. ఇక్కడ ఉన్న నీ పెళ్ళాం ప్రాణాలతో ఇంటికి వెళ్ళాలంటే ఆ రితికాను తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. దాన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ నుండి మర్యాదగా దొబ్బేయ్, లేదంటే మీ ముగ్గురు శవాలు కూడా ఇక్కడ నుండి బయటకు వెళ్ళవు. రాహుల్ ఆద్యాన్ని ఉద్దేశించి మాట్లాడేసరికి జైకి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయాడు. కాలర్ పట్టుకున్న చేత్తోనే రాహుల్ని వెనక్కి నెట్టి గాల్లోకి లేచి వాడి దవడ పగిలిపోయేలాగా ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడు. ఫట్ అనే శబ్దంతో రాహుల్ నోట్లో నుండి రక్తం చిమ్మింది. ఆ ఫోర్స్కి రాహుల్ దూరంగా ఉన్న టేబుల్ మీద పడి దాన్ని ముక్కలు చేస్తూ కింద దొర్లాడు. ఆద్య జోలికి వస్తే నువ్వు చచ్చాక నీ బూడిది కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను. అది నా ప్రాణం. ఇంకొకసారి దాని గురించి తప్పుగా వాగితే నోరు విప్పడానికి నీ నాలుక నువ్వు 2 ఉండవు అంటూ
నా పేషెన్స్ని టెస్ట్ చేయకుండా రితిక ఎక్కడుందో చెప్పు అంటూ పిచ్చి కుక్కలాగా కొడుతూ ఉండడం చూసి పక్కనే కార్ బోనెట్ మీద కూర్చొని చాక్లెట్ తింటూ ఉన్న రుద్ర సీన్ పీక్స్కి వెళ్ళడం చూసి నోట్లోని చాక్లెట్ మింగేసి కిందకి దూకాడు. రుద్ర జై దగ్గరికి వచ్చి జై చేతిని పట్టుకుంటూ, జై ఆగు, వీడిని ఇప్పుడే కొట్టి చంపేస్తే అసలు విషయం ఎలా తెలుస్తుంది, కాస్త ఆగరా బాబు అంటూ రుద్ర జైని వెనక్కి లాగుతూ ఉంటే కింద పడి రక్తం తుడుచుకుంటూ ఉన్న రాహుల్ మాత్రం ఇంకా సైకోలాగే నవ్వుతూనే ఉన్నాడు. ఆద్య మాత్రం రాహుల్ వైపు హరిణి వైపు చాలా షార్ప్గా చూస్తూ ఉంటుంది. రితికా విషయంలో ఏదో పెద్ద మిస్టరీ ఉందని ఆలోచనలో పడింది హరిణి. అప్పుడే కార్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అందరూ తల తిప్పి చూస్తారు. మాన్య రితిక చేపట్టుకుని తీసుకుని వచ్చి ఆద్య పక్కనే నిల్చుకోపెట్టగానే అక్కడున్న అందరూ షాక్ అవుతారు. రాహుల్ షాక్ నుండి తేరుకోక ముందే మరోవైపు డోర్ ఓపెన్ చేసి సంధ్యను వీల్ చైర్లో కూర్చోపెట్టుకుని తీసుకుని రావడం చూసి కోపంతో ఊగిపోతూ ఇదంతా ఆద్య ప్లాన్ అని అర్థం చేసుకుని తన వైపు కింద పడి ఉన్న గన్ తీసుకుని షూట్ చేస్తాడు. ఓ మై గాడ్, ఇప్పుడు ఆద్యాని షూట్ చేశాడే ఏంటి? కొంచెం టెన్షన్గానే ఉంది కదా. అసలు ఆద్యకి ఇంత డేరింగ్ గర్ల్ అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.